సెప్టెంబర్ 20 శుక్రవారం. ఉండ్రాల తద్యవ్రతం. సంపూర్ణ పూజా విధానం. సౌభాగ్యం, మంచి భర్త కోరుకునే ప్రతి స్త్రీ ఈరోజు తప్పక వినాల్సిన వ్రతకథ. దండాలయ్య ఉండ్రాలయ్య అంటూ స్వామి అండ దండాలుండాలని, దయించి ఆయన దోవ చూపించాలని, పిండి వంటలు ఆరగించి తొండమెత్తి దీవించాలని ప్రతి ఒక్కరం ప్రార్థిస్తాం. ఉండ్రాళ్ళ తది అనే మోదక తృతీయ అనడం పరిపాటి. పక్షం రోజుల్లో 3వ తిథి తదియే కాబట్టి అది దేవతగా గౌరీదేవిని భావిస్తారు. అభిమతాలను నెరవేర్చే ఆ తల్లిని వనితులు కోరేది మనసుకు తగిన మనువును ప్రసాదించాలని. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని కథ. మహాగౌరీ మంత్ర సారాంశం. ఈ మంత్రం ద్వారా గౌరీదేవిని సర్వమంగళ స్వరూపినిగా, సర్వార్థ సాధకురాలిగా, శరణుజొచ్చిన వారిని కాపాడే త్రయంబకేశ్వరిగా సూచిస్తారు. ఉండ్రాళ్ళ తిథి విశిష్టతను స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించాడని పురాణాలు చెబుతున్నాయి. పండుగలు, పూజలు, నోములు మన ధర్మ సాంప్రదాయాలకు నిదర్శనాలు. ఉండ్రాళ్ళు, మోదకాలు, కుడుములు, లడ్డూ రూపాలు ఇలా అన్నింటినీ సరిసమాన అర్థాలతో పరిగణిస్తుంటాం. గుండ్రని రూపులోని వాటిని ఉండేగా భావించడం సర్వసాధారణం. పిండి వంటల రూపంలో దేవునికి సమర్పించే ఈ నైవేద్యం భక్తి శ్రద్ధలకు ప్రతీక. ఉండ్రాల తద్ది వ్రతం ఆచరించే విధానంలో ఇంటిని మామిడి ఆకుల తోరణాలతో, ముగ్గులతో అలంకరించి, పూలు, పత్రాలతో దైవపీఠాన్ని తీర్చిదిద్ది ధూపదీప నైవేద్యాల సమర్పణతో పూజించడం ప్రధానం. ఇలా పూజా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఇంట్లో ధార్మికత, పవిత్రత నెలకొంటాయని భక్తుల విశ్వాసం. గౌరీదేవికి సమర్పణలు చేసిన తర్వాత ఉండ్రాల తద్దె కథను పఠించడం ఆచారం. ఈ కథ పఠనం వల్ల మనసుకి ఆనందం, శాంతి చేకూరుతాయని నమ్మకం. పళ్ళెంలో మంచి ఉండ్రాళ్ళు, ఇతర నైవేద్యాలను ఉంచి గౌరీదేవికి సమర్పించడం ద్వారా ఆమె ఆశీస్సులు తమపై ప్రసరిస్తాయని భక్తులు భావిస్తారు. ఉండ్రాల తద్ది తర్వాత నిర్వహించే అట్ల తద్దికి కూడా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ రెండు వ్రతాల అంతరార్థం ఒక్కటే అయినప్పటికీ నిర్వహించే విధానంలో స్వల్ప భేదాలు ఉంటాయి. రెండు సందర్భాల్లోనూ పిండి వంటలను దేవునికి నైవేద్యంగా సమర్పించి ఆయన అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటారు. అట్ల తద్దెలో అట్లు ప్రధాన నైవేద్యంగా ఉంటే, ఉండ్రాల తద్దెలో ఉండ్రాళ్ళు, పళ్ళు, పూలు మొదలైనవి నైవేద్యంగా సమర్పిస్తారు. ఉండ్రాల తద్ది, అట్ల తద్ది వంటి వ్రతాలు భారతీయ సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్నాయి. ఇవి కేవలం మతపరమైన ఆచారాలుగానే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని పెంపొందించే, సామాజిక సమైక్యతను పెంచే సాధనాలుగా కూడా పనిచేస్తాయి. ఈ వ్రతాల వెనుక ఉన్న భక్తి, శ్రద్ధలు మన జీవితాలను మరింత అర్థవంతంగా, సుసంపన్నంగా మారుస్తాయి. ఉండ్రాల తద్ది అనేది ప్రధానంగా 2 రోజుల పర్వదినోత్సవం. మొదటి రోజున ఉపవాసం ఉండి సాయంత్రం పూజకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఉండ్రాళ్ళు, చలిమిడితో పాటు వివిధ రకాల తీపి పదార్థాలు తయారు చేస్తారు. పసుపుతో రూపుదిద్దిన వినాయక స్వామిని, గౌరమ్మను పూజిస్తారు. పూజ అనంతరం పసుపు కుంకుమలతో పాటు ఉండ్రాళ్లను కూడా వాయనంగా సమర్పిస్తారు. విద్యాధినేత అయిన గణపతిని, సర్వ సౌభాగ్యాలను ప్రసాదించే గౌరీదేవిని ప్రార్థిస్తారు. ఉండ్రాల తద్దిని కేవలం పండుగగానే కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే విధంగా కూడా భావించవచ్చు. ఈ పర్వదినోత్సవంలో పాటించే ఆచారాలు, తీసుకునే ఆహారం వల్ల అనేక అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చనే నమ్మకం ఉంది. ఈ రోజున వాయనం స్వీకరించడం సాక్షాత్తు పార్వతీమాత చేతుల మీదుగా జరుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. పార్వతీదేవిని, ఆమె అనేక రూపాలను సౌందర్య లహరి, లలితా సహస్రనామం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం వంటి ఎన్నో స్తోత్రాలు కీర్తిస్తున్నాయి. చండీ సప్తశతి, అన్నపూర్ణాష్టకం కూడా ఆమెను కొనియాడుతున్నాయి. ఓం శ్రీ మాత్రే శ్రీ మహారాజీ శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభుత దేవ కార్య సముద్యాత అంటూ స్తోత్ర పాఠకులు ఆమెను కీర్తిస్తారు. భక్తులు పార్వతీ తనయ పరుగున రావా అని ప్రార్థిస్తారు. సర్వేషాం వినాయక అనుగ్రహ ప్రాప్తిరస్తు అనుకున్నప్పుడు ప్రతి మనోమందిరంలో వీణలు మధురంగా మోగుతాయి. గౌరీపుత్ర, మోదకహస్త, గజానన, శక్తి సుపుత్ర, లోకపూజిత, భక్తవత్సల, మంగళాదాయక ఇలా ఎన్నో స్తుతులతో భక్తులు ఆ స్వామిని కీర్తిస్తారు. మోదకోజ్వల బహు మూషికోత్తమ అంటూ నమస్కరిస్తారు. పాలన శక్తి, ధీయుక్తి, సమున్నతి, బలోధృతి కలిగిన గణపతిని తలుచుకుంటేనే మహానందం కలుగుతుంది. శ్రీ శంభూతనయుడు, సిద్ధిగణనాథుడు, వాసిగల దేవతా వంద్యుడు,
విద్యాబుద్ధులకి ఆదిగురువు అయిన విఘ్నేశ్వరుడికి నిఖిల లోకం ప్రణామాలు అందిస్తుంది. ఉండ్రాల తద్ది రోజున అంతటా మంత్రశక్తి ఉట్టిపడుతుందని భక్తుల నమ్మకం. అక్షరీకృతమైన మంత్రం అన్ని శక్తి కేంద్రాలకు ప్రభావితం చేస్తుందని, అంతర్గత శక్తిని పెంచి ముందుకు నడిపిస్తుందని విశ్వసిస్తారు. గౌరీ సప్తస్తుతి ప్రక్రియ గజారణ్యే పుణ్యే శ్రీత జన శరణ్యే భగవతీ జపావర్చనాతర్ణ తరల తరాకర్ణాంతనాయన అంటూ దుర్గాదేవిని కీర్తిస్తుంది. స్వామి సేవ వల్ల సర్వ అభీష్ట సిద్ధి కలుగుతుందని నోము కథ చెబుతుంది. వీటన్నింటి వల్ల ఆధ్యాత్మిక ఆనందం, కుటుంబ శ్రేయస్సు కలుగుతాయని భక్తుల అనుభవాలు చెబుతున్నాయి. వ్రతకథ చదివి అక్షింతలు వాడుకోవడం ఈ వ్రతం ప్రధానం. విఘ్ననాథుణ్ణి పూజించి కుడుముల నైవేద్యం సమర్పించడం, తర్వాత దుర్గాదేవి 16 ఉండ్రాలను నివేదించడం ఈ వ్రతంలో కీలకమైన అంశాలు. అందుకే ఈ వ్రతాన్ని 16 కుడుముల పండుగ అని కూడా అంటారు. దీనిని చోదక ఉమావ్రతం అని కూడా పిలుస్తారు. వినాయకుడిది బాల మనస్తత్వం. కుడుములు, ఉండ్రాళ్ళు, అటుకులు వంటివి సమర్పిస్తే చాలు ఆయన ప్రసన్నుడవుతాడు. షోడశ అనగానే సంస్కారాలు గుర్తుకు వస్తాయి. ఇవన్నీ ఆగమ సంబంధమైనవి. వాటిలో వివాహం ఒక భాగం. అందుకే గౌరీ వ్రతాలు, నోములు ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. పరిపూర్ణ భాగస్వామి కోసం వాటిని ఆచరిస్తారు. దివ్యశక్తి మాతృదేవత అయిన పార్వతీ మంత్ర పఠనం కూడా అందుకోసమే. కాంచీ కంకణహార కుండల కోటి కోటి సదాన అంటూ ఆమెకు నమస్కారాలు అర్పిస్తాం. ఉండ్రాళ్ళ పండుగ విశిష్టతను తెలిపే స్తోత్రాలు చదివి విని మన జీవితాలను చరితార్థం చేసుకుందాం. ఆ స్వామిని పూజించి పునీతులవుదాం. శుభం భవత్తు.